ఇటు సదరు ఎస్ఐ రవివర్మ కేసు నమోదు చేసిన తర్వాత ఏ క్షణమైనా ఇటు జోగి రమేష్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇటు అంబటి రాంబాబు తర్వాత నెక్స్ట్ జోగి రమేషేనా? థ్యాంక్ యూ కళ్యాణ్. ఏదైతే నిన్న ఉదయం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అయితే ర్యాలీగా బయలుదేరారు. నిన్న ఉదయం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన వివాదాస్పదంగానే మారింది. మొదట తాడేపల్లి నుంచి ఆయన కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలి. అయితే పోలీసులు దానికి నిరాకరించారు. పబ్లిక్ భద్రత దృష్ట్యా ఆ రహదారిని గుండా రాకూడదని జగన్ హెచ్చరించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ రహదారిగా గుండా కాకుండా ఇటు గొల్లపూడి వెస్ట్ బైపాస్ నుంచి ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. అయితే మొదటి నుంచి కూడా వివాదాస్పద విధంగా మారిన ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం చేరుకునేటప్పటికీ నిన్న సాయంత్రం 4 గంటల సమయం అయింది. అయితే ఇబ్రహీంపట్నం చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున అక్కడ ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ జామ్తో పాటు పబ్లిక్ సర్వెంట్స్ కు విధులకు ఆటంకం కలగడంతో పాటుగా న్యూసెన్స్ అనేది క్రియేట్ అయిందంటూ కూడా ఎక్కడ ఏదైతే ఎస్ఐ రవివర్మ ఉన్నారో తన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పోలీసులకు సంబంధించి ముందుగానే మేము నోటీసులు అందజేశాము, ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు నాయకులు ఉండకూడదని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం వచ్చేటప్పటికీ వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగింది.